హాయ్ ఫ్రెండ్స్, మీలో అందరికీ తెలిసిన విషయమే. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని 17వ శతాబ్దం నుంచి 1947 వరకు పరిపాలించి దాని తర్వాత దేశానికి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయారు. 1857 వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ఉండేది. దాని తర్వాత మనకు సిపాయిల తిరుగుబాటు, మొదటి స్వాతంత్ర సమరం పోరాటం కింద, దాని తర్వాత మనకు ఈ డైరెక్ట్గా ఇంగ్లాండ్ ప్రభుత్వం మన ఆధీనంలోకి వచ్చింది. సో వాళ్ళు మన దేశంలో పరిపాలన చేస్తున్నప్పుడు మన దేశంలో అంతకుముందున్న ఆచారాలు లేకపోతే నిషేధాలు ఏమైతే ఉన్నాయో వాటిని చాలా మనకు అందులో ఏమైతే ప్రజలకు ఆమోదయోగ్యం కానివి, సో కొంతమందిని మనకు వాళ్ళను మరీ బానిసలుగా చూసే పద్ధతి, వీటన్నిటికీ స్వస్తి చెప్తూ వాళ్ళు కొన్ని చట్టాలు చేశారు. సో ఆ చట్టాలు మనకు ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో చేసిన చట్టాలు మొదటి భాగం, ఇది చాలా ఉన్నాయి కాబట్టి ఒక దాంట్లో రాదు. మొదటి భాగం శిశు హత్య నిషేధం 1804, సతీ సగమన నిషేధం 1829, ఆంగ్ల విద్యా పద్ధతి 1835, అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు 1833, నరబలి వ్యతిరేక చట్టాలు. అంతకుముందు ఓన్లీ ఈ ఎస్సీలను, మనకు ఎస్టీలను ఈ నరబలికి ఇచ్చేవాళ్ళు. దాన్ని నిరోధక చట్టం తీసేసి వ్యతిరేక చట్టాలు 1837, 52. థగ్గులను అణచివేయటం, దారి దొంగలు 1830, 37. అన్య మతస్థులకు ఆస్తి హక్కు 1856. హిందూ వివాహ వయస్సు చట్టం 1891. బాల్య వివాహాల నిషేధ చట్టం 1829. మన హిందూ ఆస్తి హక్కు చట్టం 1837. హిందూ స్త్రీ ఆస్తి హక్కు చట్టం, హిందూ స్త్రీ. శూద్రులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అంటే కమ్మారెడ్డి, కాపు, ఎలమలకు ఆస్తి హక్కు చట్టం. వీళ్ళకు కూడా అంతకుముందు ఆస్తి హక్కు లేదు, 1875. ఇది మొదటి భాగం. దయచేసి అందరూ గమనించాలి. థ్యాంక్ యూ.